గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సద్గురువులందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆచార్య బల్లేపల్లి శశికాంత్ శర్మ, ఇంటర్నేషనల్ సుజాక్ అసోసియేషన్ ఆథరైజ్డ్ లెక్చరర్, యోగా టీచర్, డోర్న్ థెరపిస్ట్, మాన్యువల్ ఓస్టియోపాత్, శ్రీ హనుమాన్ దీక్షా పీఠం ఫౌండర్. ఈరోజు ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సబ్జెక్ట్లో వెన్నెముక. మనకు ఈ వెన్నుపూస స్ట్రాంగ్గా ఉన్నప్పుడే అన్ని పనులు కూడా మనం చేసుకోగలుగుతాం. కాబట్టి అట్లాంటి వెన్నెముకను మనం ఎట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలి, దాని ద్వారా ఈ వెన్నెముక ద్వారా వచ్చేటువంటి సమస్యలకు ఎట్లాంటి మనకు ఈ యాక్యుప్రెషర్ పాయింట్స్, సుజోక్ థెరపీ పాయింట్స్ ఉన్నాయి, ఎట్లాంటి హెల్త్ టిప్స్ ఉన్నాయి అనే విషయాలను ఈరోజు మనం చర్చించుకుందామండి. ఇక్కడ మనకేంటంటే వెన్నుపూస అనగానే ఏంటంటే మనకు దీంట్లో ఫస్ట్ సర్వైకల్ రీజియన్, తర్వాత థొరాసిక్ రీజియన్, తర్వాత లంబార్ రీజియన్, తర్వాత సాక్రము, టేల్ బోన్, ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవచ్చు. అయితే మొట్టమొదలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ వెన్నెముకలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేది ఫస్ట్ పాయింట్. దీనికి మనం ఒకసారి ఆలోచిస్తే వెన్నెముక సమస్యలకు ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్గా లేకపోవడం. అంటే ఇప్పుడు నేను ఈ విధంగా నిటారుగా కూర్చున్నాను. ఇప్పుడు మనం ఒక అరగంట మనం పనిచేసేటప్పుడు కూర్చొని ఏమవుతుందంటే ఈ కంప్లీట్గా థొరాసిక్ అనేది బెండ్ అయిపోతుంది. లేదు, కొంతమంది ఈ వెనక్కి ఈ విధంగా కనెక్ట్ అయిపోయి కంప్లీట్గా జారిపోతూ ఉంటారు ఈ పొజిషన్లో. లేదు, ముందరికి కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాం కంప్లీట్గా. అంటే ఇవన్నీ ఏమవుతాయంటే నెమ్మదిగా మనకు వెన్నెముకలో రకరకాల మార్పులు తీసుకొస్తుంది. దీంట్లో ఎందుకు మనకు ఈ వెన్నెముకలో మార్పులు వస్తాయి అంటే మన బాడీ అనేది చాలా ఇంటెలిజెంట్. ఇప్పుడు ఉదాహరణకు నేను ఈ పక్క కూర్చోవడం ఎక్కువ అలవాటు అయింది అనుకోండి, బాడీ ఇమ్మీడియట్లీ మనకు ఈ పక్కనే సపోర్ట్ ఎక్కువ చేస్తుంది అనమాట. తర్వాత మీరు ఈ పక్క కూర్చుందామంటే బాడీ సపోర్ట్ చేయదు. ఎందుకంటే మనము బాడీకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తే అట్లా మన బాడీ అనేది మోల్డ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ సిట్టింగ్ పోస్చర్ ద్వారా ఏంటంటే నెమ్మదిగా మనకేంటంటే కింద సాక్రంలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఏరియాను మనం సాక్రం అంటాము. ఈ కింద కనిపిస్తున్నది ఏంటంటే ఇది టేల్ బోన్. కంప్లీట్గా ఈ సాక్రంలో మార్పులు వస్తాయి. సాక్రంలో ఎప్పుడైతే మార్పులు వస్తాయో ఆటోమేటిక్గా ఏంటంటే మనకు లంబార్లో నెమ్మదిగా చిన్న మార్పులు రావడం స్టార్ట్ అవుతుంది. అట్లాగే కంప్లీట్ థొరాసిక్ స్పైన్లో, తర్వాత నెమ్మదిగా సర్వైకల్లో, ఇట్లా ఇది మార్పు రావడానికి ఏంటంటే మనకు ఒక 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. ఇది ఒక రకమైనటువంటి కారణం. రెండవ కారణం ఏంటంటే జర్నీ ఎక్కువగా చేయడం. 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ మనం ఏంటంటే ఎక్కువ రెగ్యులర్గా జర్నీస్ చేయడం. ముఖ్యంగా ఈ గుంతలు ఉన్నటువంటి రోడ్లలో వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా, అంటే అక్కడ బ్రేక్ వేసి సరిగా నెమ్మదిగా తోలకుండా స్పీడ్గా వెళ్ళడం, స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా తొందరపడి స్పీడ్గా వెళ్ళడం, ఇట్లాంటిది ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు ఈ డిస్క్ సమస్యలకు కారణమవుతుంది. ఎందుకు ఇవి మనకు డిస్క్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయంటే మనం ఒకసారి ఇక్కడ చెక్ చేస్తే వెన్నెముక నిర్మాణాన్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ తెల్లగా ఉన్నాయన్నీ కంప్లీట్గా వర్టెబ్రాస్ అంటాం. అంటే బోన్ స్ట్రక్చర్, బోన్ మెటీరియల్ ఇదంతా. దీని మధ్యలో ఉన్నది ఏంటంటే మెత్తటి మెటీరియల్ అనమాట. దీన్ని డిస్క్ అంటాం. కాబట్టి మనము సైడ్ మూమెంట్స్ చేసినా, ఫ్రంట్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ ఏం చేసినా ఈ మూమెంట్స్ అన్నిటికీ ఏంటంటే మనకు ఈ డిస్క్ ఉంది కాబట్టి మనకు స్పైన్ ఈ విధంగా ఏ మూమెంట్ అయినా ఈజీగా చేయగలుగుతుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఆ గతుకుల రోడ్లలో మనం స్పీడ్గా వెళ్ళడము, తర్వాత ఈ మనము స్పీడ్ బ్రేకర్ల దగ్గర స్పీడ్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ఆ గతుకులలో ఆటోమేటిక్గా ఏంటంటే ఈ డిస్క్ బల్జెస్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సడన్గా. ఎందుకంటే ఆల్రెడీ అది ప్రాబ్లంలో ఉండుంటుంది. ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నదవుతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డిస్క్ బల్జ్ అనేది బయటకు వస్తుంది మనకు. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది, ఇది డిస్క్ బల్జ్ అన్నమాట. కాబట్టి ఈ డిస్క్ బల్జ్ ఉండడం ద్వారా నష్టమేం లేదు. కానీ ఏమవుతుందంటే డిస్క్ బల్జ్తో నర్వ్ కంప్రెషన్ అనేది జరుగుతుంది. దాని సైజ్ పెరిగినప్పుడు
నరువు కంప్రెషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా మనకు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ నొప్పి మనకు ఇక్కడ వస్తే నడుము నొప్పి అంటాము, పైన వస్తే మెడ నొప్పి అంటాము, తర్వాత ఈ పక్కలలో వచ్చినప్పుడు మనకు చేయి లాగడము, తర్వాత కాళ్ళు లాగడం అంటే సయాటికా అంటాము. ఇట్లా రకరకాల సమస్యలు మనకు ఈ డిస్క్ రిలేటెడ్గా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ డిస్క్ సమస్యలు రావద్దు అంటే ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రతిరోజు ఉదయము సాయంత్రము కొంత యోగా, తర్వాత ఈ వెన్నుపూసను స్ట్రెంథెన్ చేసేటువంటి ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయడం. దాన్ని కూడా నేను వచ్చే ఎపిసోడ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎపిసోడ్లో ఏంటంటే మనకు ఈ వెన్నెముక సమస్యలకు మన ఇంట్లో ఉన్నటువంటి చిట్కాలు ఆక్యుప్రెషర్ ద్వారా, సుజోక్ థెరపీ ద్వారా, తర్వాత ముద్రా థెరపీ ద్వారా ఎట్లాంటి చిట్కాలు ఉన్నాయో అవన్నీ మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఫస్ట్ మనం ఏం తీసుకుందామంటే నడుము నొప్పి తీసుకుందాం. నడుము నొప్పి అంటే లోవర్ బ్యాక్ పెయిన్ కంప్లీట్గా మనకు ఈ కింది ఏరియాలో ఈ నొప్పి అనేది ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి అనేది, ఈ ఏరియాలో నొప్పి ఉన్నప్పుడు ఏం చేసుకోవాలనేది నేను చెప్పబోతున్నాను. ఇది లోవర్ బ్యాక్ పెయిన్. ఈ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది మొట్టమొదలు నొప్పి లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, మిడిల్లో ఉందా, కింద అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ సుజోక్ థెరపీ అనేది కొరియన్ సిస్టమ్. సు అంటే చేయి, జోక్ అంటే కాలు, అంటే మనకు సంబంధించినటువంటి మన బాడీకి సంబంధించిన శక్తి కేంద్రాలన్నీ కూడా మన చేయిలో ఉంటాయని చెప్పేదే ఈ సుజోక్ థెరపీ అన్నమాట. కాబట్టి ఈ ప్రెషర్ పాయింట్లు మన చేతులలో ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవడానికి నడుము నొప్పి ఉన్నప్పుడు ప్రెషర్ పాయింట్ ఎక్కడ వెతకాలి అంటే మనము ఫస్ట్ ఈ 2 ఫింగర్స్ ఈ దిశగా అనుకుంటాము, ఈ 2 ఫింగర్స్ ఈ పక్కగా అనుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో ఈ మిడిల్ ఏరియాలో మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. నెమ్మదిగా ఈ విధంగా మీరు 2 బోన్స్ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ వెళ్ళాలి. నెమ్మదిగా ప్రెస్ చేస్తూ వెళ్తే మీకు ఎక్కువగా నొప్పి ఉన్నటువంటి పాయింట్ వస్తుంది. మేమైతే సుజోక్ థెరపీలో ఏంటంటే ఇట్లాంటి ప్రోబ్ అనేది ఉంటుంది. ఈ ప్రోబ్తో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ వెళ్తాము. మనకేంటంటే ప్రోబ్ అందుబాటులో ఉండదు కాబట్టి మనము మన యొక్క వేళ్ళను వాడి ఎక్కడ నొప్పి ఎక్కువగా ఉన్న పాయింట్ ఉంది అనేది మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఎందుకంటే నడుములో కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా ఏంటంటే మనకి ఈ ఏరియాలో పెయిన్ అనేది మనకు వస్తుంది. ఎక్కడైతే నొప్పి వచ్చినటువంటి పాయింట్ మీరు గుర్తించేటప్పుడు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ సైడ్ బోన్ ఉంది, ఈ సైడ్ బోన్ ఉంది, రెండిటి మధ్యలో మజిల్ ఉంది. ఈ మజిల్ని మాత్రమే మీరు ప్రెస్ చేయాలి, బోన్ను ప్రెస్ చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ బోన్ను మీరు ఎక్కువగా ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ స్వెల్లింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లా కాకుండా మిడిల్లోనే మీరు ప్రెస్ చేస్తారు, ఇక్కడ నుంచి ఈ లైన్లో. ఇది సుజోక్ థెరపీ ప్రకారంగా ఏంటంటే మనకు ఈ ఏరియా L1 to L5 ఏరియా అన్నమాట. కాబట్టి ఈ ఏరియాలో లంబర్ రిలేటెడ్ ఇష్యూస్కు చాలా చక్కటి పరిష్కారాలు ఉంటాయి. ఎక్కడైతే మీకు నొప్పి ఉన్నటువంటి పాయింట్ వచ్చిందో అక్కడ మనం ఏం చేస్తామంటే స్కెచ్ పెన్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ స్కెచ్ పెన్తో మార్క్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఒక ప్లాస్టర్. మనకు అన్ని మెడికల్ షాప్స్లలో ఇవి అందుబాటులో ఉంటాయి. సర్జికల్ ప్లాస్టర్ అంటే ఇస్తారు. ఈ ప్లాస్టర్ మనం తీసుకొని ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత మనం కట్ చేసుకుంటాం. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత మన ఇండ్లల్లో ఉన్నటువంటి రాజ్మా విత్తనాలు కానీ, కంది గింజలు కానీ, ఈ రెండిట్లలో దేన్నైనా మనం తీసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే కంది గింజను తీసుకుంటున్నాను. ఈ విధంగా ప్లాస్టర్కి అతికించాలి. కంది గింజను అతికించిన తర్వాత మనం ఆల్రెడీ పాయింట్ అనేది పెట్టుకున్నాం కదా. ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్లో కానీ, రైట్ హ్యాండ్లో కానీ, ఇంకా లెఫ్ట్ లెగ్లో కానీ, రైట్ లెగ్లో కానీ ఎక్కడైనా ఈ పాయింట్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఆటోమేటిక్గా ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ మనం ఐడెంటిఫై చేసామో అక్కడ విత్తనాన్ని ఈ విధంగా మనం అప్లై చేస్తాము. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత నెమ్మదిగా దీన్ని మనం ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేసేటప్పుడు కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే మీరు బోన్ పైన ఇది ప్రెషర్ రాకుండా చూసుకోవాలి. 2 బోన్స్ మధ్యలో ఉన్న మజిల్ పైన మాత్రమే ప్రెషర్ రావాలి. ఈ విధంగా ఎంతసేపు ప్రెస్ చేసుకోవాలి అంటే మీరు ఒక 2 సెకండ్ల నుంచి 3 సెకండ్లు మాత్రమే మీరు ప్రెస్ చేసుకోవాలి. మీరు ప్రెస్ చేసుకోగానే మీకు వెంటనే ఒక 50 నుంచి 80% మీకు నడుంలో రిలీఫ్ అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి
ఇది ఎంతసేపు ఉంచుకోవాలి అంటే ఇది ఒక 6 గంటలు ఉంచుకోవాలి. 6 గంటలు ఇది ఉంచుకొని అరగంటకు ఒకసారి మనం ప్రెస్ చేసుకోవాలి. అంటే 6 గంటలు అంటే అరగంటకు ఒకసారి అంటే 12 సార్లు మనం ఈ పాయింట్ని ప్రెస్ చేసుకుంటాము. మీకు ఇక్కడ నొప్పి లేదు అంటే నడుములో కూడా చాలా మంచిగా రిలీఫ్ అయింది అని అర్థం. ఇక్కడ మనకు నొప్పి ఉంది అంటే నడుములో కూడా నొప్పి ఉంది అని అర్థం అన్నమాట. ఇది నడుముకు సంబంధించినటువంటి పాయింట్. దీని తర్వాత ఒక పక్క కాలు లాగడం. చాలామందిలో మనం చూస్తుంటాము, ఒక పక్క కాళ్ళలో తిమ్మిర్లు కానీ, తర్వాత అరికాళ్ళలో మంటలు కానీ, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. ఇట్లా ఒక పక్క కాళ్ళు లాగడాన్ని మనం ఏమంటామంటే సయాటికా అంటాము. అయితే ఈ సయాటికా నొప్పితో బాధపడేటువంటి వాళ్ళకి ఏంటంటే వాస్తవంగా ఈ నేను చెప్పినటువంటి బ్యాక్ ఏరియాలో నొప్పి ఉండదు చాలామందిలో. ఓన్లీ ఆ పక్క నుంచి పెయిన్ వస్తూ ఉంటుంది, ఆ కాలు వెనుక నుంచి కంప్లీట్గా కింది వరకు లాగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఎవరికైతే ఈ విధంగా ఒక పక్క కాలు లాగడం ఉంటుందో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే లెఫ్ట్ కాలు లాగితే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి ట్రీట్మెంట్కు. ఆ విధంగానే రైట్ కాలు లాగుతూ ఉంటే రైట్ హ్యాండ్ తీసుకోండి. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఏ పక్క కాలు లాగితే ఆ పక్క హ్యాండ్ ట్రీట్మెంట్కి వాడాలి. సింపుల్ లా అన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన పాయింట్ ఎక్కడ ఉందో మనం చూద్దాం. ఇంతకుముందు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ పాయింట్ మనకు ఐడియా ఉంది కదా. బ్యాక్ పెయిన్ పాయింట్ మనం ఇక్కడ ఉంది అని అనుకున్నాం కదా. దీనికి ఏంటంటే బ్యాక్ పెయిన్ పాయింట్ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి కంపల్సరీ. బ్యాక్ పెయిన్ పాయింట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక పక్క కాలు లాగడానికి సంబంధించిన పాయింట్ ఐడెంటిఫై చేయాలి. ఇది చేయడానికి ఏం చేస్తామంటే మనము చూపుడు వేలు తర్వాత మధ్యలో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ వస్తాము. నెమ్మదిగా ఈ విధంగా మీరు ప్రెస్ చేస్తూ ఉంటే ఇక్కడ హెవీ పెయిన్ ఉన్న పాయింట్ ఒకటి వస్తుంది, ప్రెషర్ పాయింట్. ఎక్కడైతే ఆ ప్రెషర్ పాయింట్ శక్తి కేంద్రం మీకు వచ్చిందో అక్కడ మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు లాగానే మార్క్ చేసుకుంటాము. నేను కలర్ మారుస్తున్నాను. ఇది బ్యాక్ పెయిన్ పాయింట్, ఇది వచ్చేసి సయాటికా పాయింట్. కలర్ రెడ్ కలర్ నేను తీసుకున్నాను. ఇది సయాటికా పాయింట్. ఇక్కడైతే రెండు సమానంగా రావాలని లేదు. ఎందుకంటే ఇది పైన వస్తే ఇది కింద రావచ్చు, ఇది కింద వస్తే ఇది పైన రావచ్చు. బట్ ఇది ఒకటి సయాటికా పాయింట్, ఒకటేమో బ్యాక్ పెయిన్ పాయింట్. కాబట్టి బ్యాక్ పెయిన్ పాయింట్కు సీడ్ ఎట్లా పెట్టాలో మనం తెలుసుకున్నాము. సేమ్ బ్యాక్ పెయిన్ పాయింట్కు సీడ్ అప్లై చేస్తూ సయాటికా పాయింట్కి కూడా మీరు సీడ్ అప్లై చేసుకోవాలి కంపల్సరీ. ఈ సీడ్ ఎట్లా అప్లై చేసుకుంటామంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ప్లాస్టర్ తీసుకుంటాము. ఈ ప్లాస్టర్కు కంది గింజను పెట్టుకుంటాము. ఈ విధంగా కంది గింజ కానీ రాజ్మా సీడ్ కానీ ఏదైనా మీరు తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనకు పెయిన్ఫుల్ పాయింట్ సయాటికా పాయింట్ ఉందో ఆ పాయింట్లో ఈ విధంగా ఇది అప్లై చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ కూడా ప్లాస్టర్ మనము అడ్డంగానే అప్లై చేసుకుంటాము. ఈ విధంగా ఇది సయాటికా పాయింట్, ఇది వచ్చేసి బ్యాక్ పెయిన్ పాయింట్. ఇవి రెండు అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకుంటాము. 6 గంటల తర్వాత రిమూవ్ చేస్తాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకుంటారు. అట్లాగే రైట్ హ్యాండ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అంటే చూపిస్తున్నాను. సేమ్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది. రైట్ హ్యాండ్లో కూడా మనము ఇది రైట్ హ్యాండ్ అంటే రైట్ సైడ్ కాలు లాగే వాళ్ళు ఏం చేయాలంటే రైట్ హ్యాండ్ తీసుకుంటాము. తీసుకొని ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఉన్న పాయింట్ చెక్ చేస్తాము. బ్యాక్ పెయిన్ పాయింట్ ఎక్కడుందో చూస్తాము. దాని తర్వాత అది ఐడెంటిఫై చేస్తాము. స్కెచ్ పెన్తో మార్క్ చేసుకుంటాము. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఈ చూపుడు వేలు తర్వాత మధ్యలో వేలు ఈ ఏరియాలో కూడా మనం నెమ్మదిగా ఈ పాయింట్ను ప్రెస్ చేస్తూ హెవీ పెయిన్ఫుల్ పాయింట్ ఎక్కడుందో చెక్ చేస్తాము. చెక్ చేసి ఇది కూడా మనం ఇంతకుముందులాగే ఐడెంటిఫై చేసి పెట్టుకుంటాము. కాబట్టి ఒకటి బ్యాక్ పెయిన్ పాయింట్, ఒకటి సయాటికా పాయింట్. ఇది మీరు కలర్ అప్లై చేసిన తర్వాత ఇంతకుముందులాగే మనం ఏం చేస్తామంటే సీడ్స్ తీసుకుంటాము. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కంది గింజ తీసుకుంటాము. ఇది బ్యాక్ పెయిన్ పాయింట్లో ఈ విధంగా అప్లై చేస్తాము. తర్వాత సయాటికా పాయింట్కు మళ్ళీ విత్తనాన్ని తీసుకుంటాము. తీసుకొని ఈ సయాటికా పాయింట్లో మనం ఈ విధంగా అప్లై చేస్తాము. నేను ఎందుకంటే కలర్స్ వేరే తీసుకున్నాను, ఎందుకంటే మీకు ఈజీగా ఉండడానికి. ఇది సయాటికా పాయింట్, ఇది లోయర్ బ్యాక్ పెయిన్ పాయింట్. ఇది అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకుంటారు. 6 అవర్స్ తర్వాత తీసి డస్ట్బిన్లో వేసేసుకుంటాము. ఇది ఒక పక్క కాలు లాగడానికి సుజోక్ థెరపీలో హెల్త్ టిప్ అన్నమాట. పోతే దీంట్లో మనము
మరి ఈ నడుము నొప్పికి కానీ తర్వాత కాళ్ళు లాగడానికి కానీ విత్తనాలు ప్లాస్టర్ మన దగ్గర అందుబాటులో ఉండదు. ఒక రాత్రి నొప్పి మొదలవుతుంది అనుకోండి, నడుము నొప్పి స్టార్ట్ అయిపోయింది, ఒక రాత్రి కాళ్ళు లాగడం చాలా పెరిగిపోయింది, లేదు మనం కార్లో జర్నీ చేస్తున్నాము, మన దగ్గర ప్లాస్టర్ విత్తనాలు ఏం లేవు, ఏం చేయాలి? అట్లాంటి సందర్భంలో ఏంటంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ట్విస్ట్ థెరపీ, ఫింగర్ని ఎట్లా ట్విస్ట్ చేయాలో చెప్తాను. రెండోది ప్రెషర్ థెరపీ, అంటే డైరెక్ట్గా మనం ఆ పాయింట్ను మసాజ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు నడుము నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాయింట్ను ఈ విధంగా కింద సపోర్ట్ ఇచ్చేసి పైన 2 ఫింగర్స్తో ఈ విధంగా మీరు మసాజ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మీకు బ్యాక్ పెయిన్ అనేది మీరు చెక్ చేసుకుంటే రిలీఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ప్రాబ్లంతో ఉన్నారో మీరు డైరెక్ట్గా టీవీ చూస్తూ కూడా మీరు ఇది అప్లై అనేది చేసుకోవచ్చు. అట్లాగే సయాటికా నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఈ పాయింట్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం ద్వారా మీకు సయాటికా నొప్పి లోపల చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. కాబట్టి సయాటికాకి చెప్పాను కదండి మీకు, బ్యాక్ పెయిన్కి అయితే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఒకటే. బట్ సయాటికా అంటే కాళ్ళు లాగడం ఉన్నప్పుడు ఏంటంటే మీకు లెఫ్ట్ కాళ్ళు లాగినప్పుడు లెఫ్ట్ హ్యాండే తీసుకోవాలి ప్రెషర్ పాయింట్, రైట్ కాళ్ళు లాగినప్పుడు రైట్ హ్యాండే తీసుకోవాలి. ఇది ప్రెషర్ థెరపీ. ఇంతకుముందు సీడ్ థెరపీ చెప్పుకున్నాం, ఇప్పుడు ప్రెషర్ థెరపీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ట్విస్ట్ థెరపీ. ఎట్లా ట్విస్ట్ చేయాలి? మీకు ఎప్పుడైతే నడుము నొప్పి ఉంటుందో, నడుము నొప్పి ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మిడిల్ 2 ఫింగర్స్ను తీసుకోవాలి. రైట్, మిడిల్ 2 ఫింగర్స్ను తీసుకొని ఇక్కడ మిడిల్ 2 ఫింగర్స్ను ఫస్ట్ మనము బయటకు లాగాలి. బయటకు లాగి ట్విస్ట్ చేయాలి. ఈ సైడ్ ట్విస్ట్ చేస్తాము. ఈ సైడ్ ట్విస్ట్ చేసినప్పుడు మీకు నడుము నొప్పిలో రిలీఫ్ ఉందా లేదా చెక్ చేయండి. అంటే నేను మీకు కనిపించడానికి ఇట్లా పెడుతున్నాను, మీరు ఏ పొజిషన్లో అయినా పెట్టుకోవచ్చు చేతిని. ఫస్ట్ ఈ ఫింగర్స్ను బయటకు పుల్ చేసి ట్విస్ట్ చేయాలన్నమాట. ఈ పొజిషన్లో ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేసి ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోండి పెయిన్లో ఏమైనా రిలీఫ్ ఉందా లేదా. ఎలాంటి రిలీఫ్ లేదనుకోండి దీన్ని వదిలేసేయండి. వదిలేసి మళ్ళీ ట్విస్ట్ చేసి అపోజిట్ సైడ్ ఈ విధంగా ట్విస్ట్ చేయండి ఫింగర్స్ను. ఇప్పుడు చెక్ చేయండి దీంట్లో మీకు రిలీఫ్ ఉంటుంది. అంటే ఈ సైడ్ కానీ మీరు అన్నప్పుడు ఏదో ఒక సైడ్ మీకు రిలీఫ్ అనేది ఉంటుంది బ్యాక్ పెయిన్లో. ఆ రిలీఫ్ అనేది మీకు ఎక్కడైతే ఉందో మీరు గమనించిన తర్వాత ఆ ట్విస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్రీతింగ్ టెక్నిక్ యూజ్ చేస్తాము. ఇక్కడ బ్రీతింగ్ ఏం చేస్తామంటే ఉజ్జాయి బ్రీతింగ్ చేస్తాము. ఉజ్జాయి బ్రీతింగ్లో విత్ స్మైల్ 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాము. ఈ విధంగా 5 సార్లు స్మైల్తోని ఉజ్జాయి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత ఫింగర్స్ నెమ్మదిగా వదిలేసేయండి. వదిలేసి ఒకసారి చెక్ చేసుకోండి. మేబీ 50 to 80% మీకు పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. ఇది ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ ట్విస్ట్ థెరపీ ప్రాక్టీస్ చేయండి. ఇది నడుము నొప్పికి ఉపయోగపడుతుంది. మరి సయాటికాకి ఏం చేయాలి? ఒక పక్క కాళ్ళు లాగడం ఉంటే ఏం చేయాలి? దీనికి సేమ్ ప్రాసెస్. మీరు ఏం చేస్తారంటే చూపుడు వేలు, మధ్యలో వేలు ఈ రెండింటిని తీసుకుంటాము. అంటే ఇది మళ్ళీ ఇంతకుముందు చెప్పిన రూల్ దీనికి వర్తిస్తుంది. అంటే మీకు లెఫ్ట్ కాల్ లాగడం ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఈ 2 ఫింగర్స్ను ట్విస్ట్ చేస్తాము. రైట్ సైడ్ మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు రైట్ సైడ్ ఈ 2 ఫింగర్స్ను ట్విస్ట్ చేస్తాము. ఐదు సార్లు గాలి తీసుకొని వదిలిన తర్వాత చేతులను నెమ్మదిగా రిలీజ్ చేస్తాము. రిలీజ్ చేసిన తర్వాత ఒకసారి కాళ్ళు లాగడంలో ఎంత తేడా ఉందనేది మీరు గమనించుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే ఉదయం లేవగానే ఒక 4 గ్లాసుల గోరువెచ్చటి నీళ్ళు తాగేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఇది చేసుకోవచ్చు. అట్లాగే సాయంత్రం డిన్నర్ కంటే ముందు ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. తర్వాత ఏంటంటే మెడ నొప్పి. చాలామంది సఫర్ అవుతున్నటువంటి సమస్యలలో మేజర్ పార్ట్ మెడ నొప్పి. ఈ మెడకు సంబంధించి సర్వైకల్లో బల్జెస్ ఉండడము, తర్వాత సర్వైకల్లో నర్వ్ కంప్రెషను, ఇట్లాంటి సమస్యలు ఉండడం మనం గమనిస్తున్నాము. దీంట్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో C0, C1 ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే గిడినెస్, డిజీనెస్ లాంటివి రావడం, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండడం,
ఉదయం లేవగానే కొంత ఇబ్బంది పడడం, ఇది కూడా కొంతమందిలో మనం గమనిస్తూ ఉంటాము. అట్లాగే కొంతమందిలో ఏం జరుగుతుంది అంటే మెడ ఒక పక్క లాగుతూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ లాగుతూ ఉంటుంది. అది నెమ్మదిగా చేతంతా వ్యాపిస్తుంది. వ్యాపించి చిటికన వేలు కానీ తర్వాత ఉంగరం వేలు కానీ లాగడం, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, ఇది మనం గమనిస్తూ ఉంటాం. చాలామందిలో సహజంగా వస్తుంది. ఫస్ట్లో దీన్ని అదే తగ్గిపోతుందిలే అనుకుంటారు. తర్వాత రాత్రి పడుకోగానే ఆటోమేటిక్గా ఈ చేయంతా తిమ్మిరిగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, అట్లా అది క్రానిక్ ప్రాబ్లంగా తయారవుతుంటుంది. ఎవరైతే ఇట్లా ఈ ఒక పక్క చేయి లాగడం తర్వాత మెడ నొప్పితో బాధపడుతున్నారో అట్లాంటి వాళ్లకు నేను చెప్పేటువంటి హెల్త్ టిప్స్, ఈ ప్రెషర్ పాయింట్స్ తర్వాత ట్విస్ట్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకు చాలా మట్టుకు రాత్రి పడుకున్నప్పుడే ఈ నొప్పులు పెరుగుతాయి కంప్లీట్గా. ఆ షోల్డర్ పెయిన్, చేయి లాగడము, ఆ నొప్పితోనే లేచి కూర్చుంటారు వీళ్ళు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే మందులు మింగాలి అంటే బిళ్ళలు ఎన్నని మింగుతాం మనం కదా. కాబట్టి ఆ సందర్భంలో మీరు ఈ హెల్త్ టిప్స్ పాటించడం ద్వారా, ఈ ప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేసుకోవడం ద్వారా ఇమ్మీడియట్లీ మీకు పెయిన్ అనేది రిలీఫ్ అనేది ఉంటుంది. కాబట్టి మొట్టమొదలు మెడ నొప్పికి ఏం చేసుకోవాలో చెప్తాను. రైట్ అండి. ఇప్పుడు మనకు సుజోక్ థెరపీ ప్రకారంగా ఏంటంటే ఈ పార్ట్ C1 to C7 అనమాట, అంటే సర్వైకల్ పార్ట్ అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే అగ్గిపుల్ల కానీ తర్వాత మనం చెవిలో పెట్టుకున్న ఇయర్ బడ్ కానీ తీసుకోవాలి. తీసుకొని నెమ్మదిగా ఈ పైనుండి కింది వరకు నెమ్మదిగా ప్రెస్ చేసి చూసుకుంటూ ఉండాలి ఎక్కడ హెవీ పాయింట్ ఉంది అనేది. కొంతమందిలో ఒక పాయింట్ రావచ్చు, కొంతమందిలో 2 పాయింట్లు వచ్చే అవకాశం ఉంది, కొంతమంది 3 పాయింట్లు కూడా రావచ్చు. కాబట్టి ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకు మీరు ప్రెస్ చేసి చెక్ చేసుకోవాలి. హెవీ పెయిన్ఫుల్ పాయింట్ ఎక్కడుందో ఒక స్కెచ్ పెన్ ద్వారా గుర్తించండి. గ్రీన్ స్కెచ్ పెన్ వాడండి, బెటర్ అండి. ఈ విధంగా మనము ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ ఉందో అది గుర్తించాము. ఒకవేళ 2 వచ్చినాయి అనుకోండి, ఈ విధంగా 2 పాయింట్లు వచ్చినప్పుడు 2 పెట్టేసుకోండి. 3 పాయింట్లు వస్తే 3 పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం ప్రెషర్ పాయింట్ ఏరియా మర్చిపోకుండా ఉండడానికి, ఎందుకంటే ఐడెంటిఫై చేయడం ఏంటంటే చాలా నెమ్మదిగా ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ పాయింట్లు మనం స్కెచ్ పెట్టుకుంటాము. స్కెచ్ పెట్టుకున్న తర్వాత సేమ్ ప్రొసీజర్ నేను ఇంతకుముందు నడుము నొప్పిలో తర్వాత ఈ ఒక పక్క కాలు లాగడంలో ఎట్లయితే విత్తనాలు పెట్టుకోమని చెప్పానో ఆ విధంగానే మనం ఏం చేస్తామంటే ఒక ప్లాస్టర్ తీసుకుంటాము. ఒక ప్లాస్టర్కు మనం కంది గింజను కానీ తర్వాత పెసర గింజను కానీ ఏదైనా ఒక విత్తనాన్ని తీసుకుంటాము. తీసుకొని ఆ విత్తనాన్ని ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ ఉందో ఆ ఏరియాలో ఈ విధంగా అతుకు పెట్టేసుకుంటాము. పెట్టేసి దీన్ని ఈ విధంగా అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకుంటాము. ఒక 3-4 సెకండ్లు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీకు మెడలో పెయిన్ రిలీఫ్ అనేది మీరు గమనిస్తూ ఉంటారు. కాబట్టి 2 పాయింట్లు ఉంటే 2 సీడ్స్ పెట్టుకుంటాము, 3 పాయింట్లు ఉంటే 3 సీడ్స్ పెట్టుకుంటాము. ఎన్ని పాయింట్లు వస్తే అన్ని విత్తనాలు పెట్టుకొని ప్రెస్ చేసుకుంటాం. చాలా ఈజీగా ఉంటుంది ఇది. మీరు అన్ని పనులు అయిపోయిన తర్వాత కూడా ఈ సీడ్స్ పెట్టుకోవచ్చండి ఇంట్లో, ఇబ్బంది ఏం లేదు. చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. కాబట్టి 3వ పాయింట్ ఉంది కాబట్టి మనం 3వ పాయింట్ కూడా ఈ విధంగా ప్లాస్టర్ తీసుకుంటాము. తీసుకొని ఈ ప్రెషర్ పాయింట్ ఈ విధంగా అప్లై చేసుకుంటాము. దీన్ని మనం సుజోక్ థెరపీలో సీడ్ థెరపీ అంటాం అన్నమాట. ఎందుకంటే విత్తనాల్లో ప్రాణశక్తి ఉంటుంది, మనలో కూడా ప్రాణశక్తి ఉంటుంది. కాబట్టి ఈ వృక్షాలు ఎప్పుడు కూడా ఏంటంటే మనకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాయన్నమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి నెగిటివ్ని అవి స్వీకరించి వాటిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని మనకు అవి ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సీడ్ థెరపీ ద్వారా ఏంటంటే చాలా మంచి రిలీఫ్ అనేది మనకు మెడ నొప్పిలో ఉంటుంది. ఇది మెడ నొప్పికి సంబంధించినటువంటి పాయింట్స్ అండి. దీని తర్వాత ఏంటంటే ఒక పక్క చేయి లాగడం, చాలామందిలో మనం సమస్య గమనిస్తూ ఉంటాం. ఒక పక్క చేయి లాగడం, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చేయి లాగుతూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే, ఇది చివరిగా నేను చెప్పేటువంటి టిప్పు చాలా బాగా అర్థం చేసుకోండి. ఇది కూడా మీరు ఏం చేస్తారంటే సేమ్ లా అనమాట. మీకు లెఫ్ట్ సైడ్ చేయి లాగితే లెఫ్ట్ హ్యాండే వాడండి, రైట్ సైడ్ చేయి లాగితే రైట్ హ్యాండే వాడండి. ఇక్కడ ఈ విధంగా మీరు ప్రెస్ చేసుకుంటూ వెళ్తే హెవీ పెయిన్ఫుల్ పాయింట్ మీరు గమనిస్తారు. ఎక్కడైతే హెవీ పెయిన్ఫుల్ పాయింట్ మీకు వచ్చిందో ఆ ఏరియాలో ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక కంది గింజను తీసుకుంటాము. తీసుకొని ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ ఉందో రాజ్మా విత్తనాన్ని కూడా తీసుకోవచ్చు, ఈ ఏరియాలో అప్లై చేసుకుంటారు. ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా మీకు చేయి లాగడంలో చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుందండి. ఇది
ఒక పక్క చేయి లాగడానికి మనకు సుజోక్ థెరపీలో మంచి హెల్త్ టిప్. చూసారు కదండి, మనం నడుము నొప్పి గురించి మాట్లాడుకున్నాము, తర్వాత ఒక పక్క కాళ్ళు లాగడం సయాటికా గురించి పాయింట్స్ తెలుసుకున్నాము, తర్వాత మెడ నొప్పికి పాయింట్స్ తెలుసుకున్నాము, ఒక పక్క చేయి లాగడానికి కూడా పాయింట్స్ తెలుసుకున్నాము. ఇది అందరూ పాటించవచ్చండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అట్లాంటి వాళ్ళకు మీరు ఈ ప్రెషర్ పాయింట్లను కూడా వాళ్ళకి తెలియజేసి ఆ నొప్పి నుంచి విముక్తిని చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. వెళ్ళకిలా పడుకున్న తర్వాత 2 కాళ్ళు కిందికి లాగుతాము. ఓకే, తర్వాత 2 చేతులు ఈ విధంగా మనం దగ్గరికి తీసుకొని వెనక పెడతాము. పెట్టి గాలి తీసుకుంటూ కాళ్ళను కిందికి లాగుతాము, చేతులను పైకి లాగుతాము. దీంట్లో ఏంటంటే మనకు ఈ వెన్నుపూస స్ట్రెచ్చింగ్ జరుగుతుందన్నమాట. అంటే న్యాచురల్గా ట్రాక్షన్ అనేది జరుగుతుంది. వెన్నుపూస నుంచి సర్క్యులేషన్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. 3 సార్లు చేద్దాము. బ్రీద్ ఇన్,